నా గురించి దయగా చెప్పిన మాటలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి రమ్మని స్వామి గారు ఆహ్వానించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. సరే, ఎందుకు అంటే ఇంట్లో నుంచి కదలలేకుండా బందోబస్తు చేసి సంవత్సరాలు ఎక్కడికి పోలేని వాళ్ళు అనంతపురం అయితే వెళ్ళిరమ్మని అంగీకరించడం కారణం. నాకు అనంతపురం రావడం అంటే చాలా ఇష్టం. భార్య చనిపోయి ఒక్కడే ఉండలేక ఇల్లు వదిలి హైదరాబాద్ కొడుకు దగ్గరికి చేరి అక్కడ జీవిస్తూ ఉన్న నాకు అనంతపురం కవర్ వస్తూ అన్నీ ముచ్చిపోలేనటువంటి నిన్న నేను డ్రైవర్కి 3 తోవల్లో యూనివర్సిటీకి తీసుకెళ్ళి 3 తోవల్లో ఇక్కడికి తీసుకొచ్చాను. అతనికి ఏమిటి ఎగిపోయినా కూడా అక్కడే డాక్టర్ దగ్గరికి చేస్తున్నావా అని అతనికి సందేహం. ఎందుకు అంటే ఈ 3 ప్రాంతాలు చూడాలి అని. వచ్చేటప్పుడు మెయిన్ రోడ్డు రాకుండా 4th రోడ్డు నుంచి 3rd రోడ్డు 2nd రోడ్డు క్రాస్ చేసుకొని ఏదో పొరపాటు పడ్డట్టుగా వాడికి ఈ రోడ్డు కాదు పక్క రోడ్డు కొన్నామని 4 రోడ్లు తిప్పి తిరిగి యూనివర్సిటీ చేసుకొచ్చింది. ఎందుకు అంటే నేను ఇక్కడికి వస్తే అనంతపురాన్ని చూడాలని అనిపిస్తుంది. నేను ఇక్కడ 45 సంవత్సరాలు జీవించాను. ఇక్కడే పెళ్ళయింది, ఇక్కడే పిల్లలు కలిగారు, ఇల్లు అదిలు ఏర్పడింది. మొట్టమొదటిగా వచ్చిన మేము చేతితో మోసుకురాగలిగినటువంటి సామాన్తో వచ్చిన నేను మొయ్యలేని లారీలు మోసే సామాన్తో ఇక్కడ నుంచి వెళ్ళాను. ఈ పరిస్థితి అంతా తలుచుకుంటే నాకు చేతులు జాగ్రత్తకి అనంతపురం పోతానని ఇంట్లో మమ్మల్ని కొడుకు అడిగేవాడు కాదు, కోటలు అడిగింది. కత్తిరింపు వేయించుకోవడానికి చెట్టు వచ్చేవాడి. వెంకటరాముడి దగ్గర కత్తిరింపు వేయించుకోవడం నాకు ఇష్టం. లేకపోతే గుర్తు పెరుగుతున్నారు. అవసరాలు ఏమున్నా నారాయణ స్వామి రావాలి అని పిలిస్తే కాదు అని అందరితో అన్నాడు కాబట్టి నేను నారాయణ స్వామిని మాట్లాడుతున్నాను. రమ్మని పిలిస్తే వెంటనే వస్తానన్నాను. వస్తానని అనుమతి తీసుకోవడానికి పడవలు కొడుకు నేను వెళ్ళొస్తానంటే సరిపోయినా జాగ్రత్తగా తీసుకెళ్ళేది నాకు ఒక బిడ్డు గంట కట్టి ఇచ్చేది. మీకు ఒక మాట చెప్తాను. అనంతపురం నాకు ఎంతగా ఇష్టం అంటే నేను పుట్టి పెరిగి 3 సంవత్సరాలు గుంటూరులో, చిత్తూరులో, కాకినాడలో, విశాఖపట్నంలో ఉన్నాను. 3వ ఏట ఇక్కడికి వచ్చాను. 68 ఏళ్ళ దాకా 67 ఏళ్ళ దాకా 45 సంవత్సరాలు అనంతపురంలో ఉన్నాను. ఈ మధ్య హైదరాబాద్లో ఉంటున్నాను. నా మిత్రుడు ఒకటి చెప్పినట్టు టిఎం శ్రీనివాస్ రెడ్డి గారు సర్కారు ప్రాంతంలో పుట్టి రాయలసీమలో జీవించి తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి తెలంగాణ టే, రాయలసీమ రా, సర్కారు సా, నువ్వు తెరాస సార్ అన్నాడు. సరే, మంచి మాటలు కదా. నేను 3 ప్రాంతాలకి నేను సంబంధించిన వాడిని అని అనడానికి నాకు ఎప్పుడన్నా నన్ను కాలం ఇక్కడ నుంచి హైదరాబాద్కి తీసుకెళ్ళినా, అనంతపురం నుంచి నన్ను దూరం చేసిన నాలో ఉన్న అనంతపురాన్ని తీసేయగలిగిన వాళ్ళు ఎవరో లేరు. కారణం కూడా చెప్తాను. అనంతపురం నాలో ఉండిపోయింది. ఈ రోడ్లు నేను వచ్చినప్పుడు 30,000 జనాభా ఈ ఊళ్ళో. ఇప్పుడు 6 లక్షలకి విన్నాను. ఇంకెక్కువ ఉండొచ్చు. ఇంత పెరిగినటువంటి ఊరు చూస్తుంటే చాలా పరవశంగా ఉంటుంది. చుట్టూ చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందాన్ని మళ్ళీ నేను పునశ్చరణ చేసుకోవడానికి అవకాశం కల్పించిన స్వామి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆయన పుస్తకం సూత్రపాదం ఆవిష్కరించిన సోదరి నారాయణమ్మ గారిని
గురించి నేను 1-2 సందర్భాల్లో విన్నాను, కానీ నేను చూడలేదు. ఇప్పుడు చూడడం నాకు చాలా సంతోషం కలిగింది. ఈ పుస్తకాన్ని పబ్లిక్ చేసిన రమేష్ గారు, సంజయ్ గారు కొద్దిగా ముందు నుంచి తెలుసు. రమేష్ గారు బాగా ఎక్కువగా తెలుసు. వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. వినోదిని నాకు కూతురు, కాదా నా తల్లుడు. వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది, నా మనవరాలు. వాళ్ళని నేను చాలా ఆత్మీయంగానే చూసుకుంటాను. ఆమె వస్తుంది అని చెప్తే నేను చాలా పరవశానికి లోనయ్యాను. మళ్ళీ చూడడానికి మీరు వస్తుంది అని. ఏంటి చూడని మీకు అంటే, మళ్ళీ వస్తానో రానో ఉన్నప్పుడే చూసి వెళ్దామని ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి కారణంగా ఇక్కడికి రావడం అన్నటువంటిది నాకు బాగా ఇష్టమైన విషయం. ఇక్కడ నాకు చాలా మంది ఆత్మీయులు ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఫోన్ చేసి మాట్లాడడం, వాళ్ళు నాతో ఫోన్ చేసి మాట్లాడడం. ఇవాళ ఇంతమందిని ఇక్కడ కలవడం, రాత్రిలో 10 మందిని క్లబ్లో కలవడం. ఇక్కడ అందరూ కూడా తెలిసిన వాళ్ళే. నాకు తెలియని వాళ్ళు ముఖాల్లో మార్పు ఏమైనా వచ్చిందేమో అని అనిపిస్తుంది, కానీ చాలా మంది తెలిసిన వాళ్ళు. నేను ఇంతమందిని ఎక్కడ కూడా ఏ సభలో కూడా ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉండడం సాధ్యం కాదు. అందువల్ల అది ఇక్కడ రావడం అనేటువంటి పెద్ద ఆనందమైన సంగతి. ముఖ్య అతిథి 2 మాటలు మాట్లాడితే సరిపోతుందని అంటారు. నేను ఇవాళ భారతి గారిని ఇవాళే నాకు పరిచయం అయింది. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగా ఉన్నాయని అనడము, స్త్రీల అభివృద్ధికి అవసరమైనటువంటి సహాయ చర్యలు చేయడం అనేటువంటిది చాలా సంతోషం. అట్లాగే ఆత్మీయుడు కళా నాకు బాగా అంటే ఇష్టమైనటువంటి వ్యక్తి అయినా చూడలేదు. ఈ సభలో పోతున్న వాడు, సభకి తీర్చిన వాడు, చాలా సభలు ఏర్పాటు చేసిన వాడు, నేను నా చేత మాట్లాడించిన వాడు 100 మంది ఉన్నారు. 100 మంది కాదు, సగానికి పైన ఉన్నారు. ఈ కార్యక్రమం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఏదో సందేశం ఇచ్చి మాట్లాడడానికి అనుకుని నేనంటే లేదు అరగంట మాట్లాడమన్నాడు. ఎప్పుడు ఒక 5 నిమిషాలు అయిపోతే ఇంకొక 5 నిమిషాలు చాలు నాకు. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉండదు. తర్వాత జరగబోయే కార్యక్రమంలో మా సోదరులు రాజపాడ చంద్రశేఖర్ రెడ్డి గారు, వెంకటకృష్ణ గారు, ఆత్మీయులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు చాలా సంతోషంగా ఉంది. సూత్రపాదం అనేది ఈ పుస్తకం ఇప్పుడు ఆవిష్కరణ అయింది. సూత్రపాదాన్ని ఆవిష్కరించడానికి మా చెల్లెలు తన చేతుల్ని వాడింది. ఈ ఆవిష్కరణ ఒక అద్భుతమైన సందర్భం. ఇందులో ఆ కథ పేరు ఏది లేదు అని అందరూ చెప్తున్నారు, మీకు అందరికీ తెలుసు. లక్ష్మీ నరసయ్య గారు రాసినటువంటి మాటలు నేను చదివాను. ఈయన బాగా రాశారు అని గుర్తుపెట్టారు. వెంకటకృష్ణ గారు బాగా ప్రశ్నలు వేసి చాలా వాటికి సమాధానాలు రాబట్టి చాలా వాటిని వివరంగా మాట్లాడేదానికి అవకాశం కల్పించారు. వీళ్ళిద్దరూ ఈ పుస్తకానికి రాసినటువంటి మాటల వల్ల ఈ పుస్తకం మీకు బాగా అర్థమవుతుంది అని అనుకుంటే, ఇవాళ నా కూతురు మాట్లాడిన మాటలు మొత్తం పుస్తకం అంతట్లో ఉండే వాటిని మీకు చూపించేటటువంటి పని చేయడం చాలా బాగా చేసింది. స్వామి ఆవేశపరుడు పనుల విధంగా నేను ఇప్పుడు చెప్పిన మాటలు స్వామి గురించి పుస్తకానికి సంబంధించి ఉంటాయి. ఒక్కొక్కప్పుడు దూకుడు ఉంటుంది, ఒక్కొక్కప్పుడు తిరుగుబాటు మనస్తత్వం ఉంటుంది, ఒక్కొక్కసారి తీవ్రమైన ఆవేశము కోపము ఉంటాయి. ఇది అతని రచనకు నేపథ్యమైనటువంటి విషయం. ఇది అతని వ్యక్తిగతమైనటువంటి తాను చూసినటువంటి జీవితంలో తనకు సానుభూతి కలిగినటువంటి వాటి గురించి తన సానుభూతి వ్యక్తం చేయడానికి రచన చేస్తాడు. ఆ రచన చేసేటప్పుడు ఒక చిత్రమైన అల్లిక ఉన్నదండి. మనం చాలా చోట్ల చాలా పుస్తకాలు చదువుతుంటాం.
ఆయన చదువుతాడు. చదివిన వాటిలో ఉండే భావాల్ని తను సొంతం చేసుకుంటాడు, వాటి మీద తర్కిస్తాడు. ఆ తర్కం నుంచి తాను చేస్తూ ఉండే రచనల్లో కొత్తమైనటువంటి విశ్లేషణలు వస్తాయి. కథారచయిత సాధారణంగా తాము కనబడకూడదు అని అనుకుంటారు విమర్శకులు, రచయితలు. కానీ స్వామి కథల్లో స్వామి ప్రత్యేకంగా పరిచయం అవుతారు. తన గురించి, తన భావాల గురించి విశేషంగా చెప్తాడు. ఎవడు ఏమనుకుంటే నాకేమని నిర్భయంగా చెప్తాడు. చదువుకున్న వాటిని, తనకున్న ఆలోచనల్ని, తన వ్యక్తిత్వంలో వచ్చినటువంటి ఆలోచన నాకు మంచి ఫ్రెండ్, ఒక కమ్యూనిస్ట్, అదే మంచి మంచిగా అంటే వ్యవసాయదారులు కూడా చక్కని ఆందోళన కూడినటువంటి వ్యక్తి. సరే, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆలోచనల్లో ఈయనకి కమ్యూనిజం పట్ల, మార్క్సిజం పట్ల అభిష్టం ఉంది. దాంతో పాటు తన సొంత వ్యక్తిత్వం ఉంటుంది. అది ఈ రెండింటినీ కలుపుకుంటుంది. ఈ సొంత వ్యక్తిత్వంలో ఒక భాగం చుట్టూ ఉన్నటువంటి సమాజంలోని మనుషులు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. దేవుణ్ణి స్తుతించడం అన్నటువంటిది, గుళ్ళకు పోవడం అన్నటువంటిది, మొక్కులు చేయడం అన్నటువంటిది ఆయనకు బాగా ఇష్టం. ఆయన కమ్యూనిస్టు, మార్క్సిస్టు, అంబేద్కరైటు, ఫిలాసఫరు, గిడిగిస్తూ శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఇష్టం, దేవుడి ఇష్టం, గుడి ఇష్టం, పూడి ఇష్టం. ఇన్నింటి సమ్మేళనం స్వామి. ఇన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి అతని రచనలో. ఒక్కొక్కసారి తాను చెప్తున్నటువంటి మాటల్లో ఇది ఎక్కడో చదివేమే అని అనిపించే మాటలు ఉంటాయి. తాను చెప్పేటటువంటి ధోరణిలో తాను పుట్టి పెరిగిన అనంతపురం వరి తల్లిదండ్రులకు తెలుసు, పల్లెల తల్లి తెలుసు, మట్టి తెలుసు, మట్టిని తల్లి అంటాడు అతను. ఆ తల్లిని ప్రేమించడం అతనికి తెలుసు, ఆ తల్లి పిల్లల్ని ప్రేమించడం తెలుసు. అతనికి వీళ్ళు బ్రాహ్మణులు కాని వాళ్ళు, వైశ్యులు కాని వాళ్ళు, క్షత్రియులు కాని వాళ్ళు ఏమైనా ఉంటే, దళితులు కాని వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన శుద్ధులు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, పంచమ కులస్తులు కాక మిగిలిన మొత్తం సమాజం ఆయనకి సూత్రపాదం. ఈ సమాజం మీద ఆయనకి ఇష్టం. ఒక్కడని ఇద్దరిని కాదు. కానీ తనకి వ్యక్తిగతంగా పరిచయమైనటువంటి గొల్ల, కురబ, కురమ, యాదవ ఇటువంటి కులస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో బాగా సన్నిహితంగా కనిపిస్తుంది. ఒక గొల్లవాడ ఇంట్లో పల్లెలో అన్నం తినే పద్ధతి చూడాలి అని అంటే కట్టలు 3 జనం 4 ఎట్లా తింటారంటే ఒక కట్ల ఇద్దరు తింటారు. ఇటువంటిది తెలియాలి అంటే స్వామి కథలో మాత్రమే తెలుస్తుంది. ఇట్లా స్వామి కథకి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామీణ జీవన దృక్పథం ఉంది. దాన్ని చిత్రించడంలో బాగా ఇష్టపడతాడు. అన్ని కథల మీద సామూహికంగా ఉండే మాట మాత్రమే చెప్తున్నాను. ఒక్కొక్క కథ చెప్పడం కంటే చదువుకున్న చదువు, పెరిగిన వాతావరణం, కలిగిన భావజాలం ఒక పక్క ఉంటుంది. చూసిన సమాజం, కష్టాలు పడుతున్న జనం, వేదనకు గురవుతున్న మనుషులు ఒక పక్క ఉంటారు. ఈ రెండింటినీ కలిపేసుకొని ఆయన కథ రాయడం ప్రారంభిస్తాడు. ఒకటి 100 ఎకరాల పొలం ఉంది. వాడు దాన్ని అమ్మేసుకొని, ఒక బ్రాహ్మణుడు దాన్ని అమ్మేసుకొని పిల్లలకు చదువులు, ఉద్యోగాలు వచ్చి వాడు ఉద్యోగాలు చేసుకుని దేశం మీద వచ్చే చాలు అనుకుంటున్నాడు. ఇంకోటి గొర్రెలు కాసుకునేవాడు ఉన్నాడు. వాడికి భూమి లేదు. 5 ఎకరాల భూమి వస్తే చాలు అనుకుని వాడు ఆశపడుతున్నాడు. భూమి లేనివాడు భూమి సంపాదించుకోవడానికి ప్రయత్నించుకుంటూ ఉంటే, భూమి ఉన్నవాడు అమ్ముకోవడానికి, ఉద్యోగాలకు పోవడానికి వెళ్తున్నాడు.
సమాజంలో వస్తున్నటువంటి ఒక పరిణామ క్రమాన్ని చెప్పడానికి అతను చాలా ఇష్టంగా కూరుకుంటాడు. భూమి అమ్ముకుంటున్నవాడు దిగులు పడలేదు, చాలా ఆనందంగా ఉన్నాడు, కట్టుగడి తింటున్నాడు. భూమి సంపాదించుకోవాలనుకుంటున్నవాడు తిండి తింటలేదు, పిల్లలు సైకిల్ చూసుకోవడం లేదు, ప్రేమ లేక కాదు. ఈ పరిస్థితులను చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. గతిని మీరు వితర్కిస్తే ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి అతని కథలు బాగా పనికొస్తాయి. అతని కథలు ఎందుకు చదవాలి? మీరు తిట్టే భావాన్ని, మీరు స్తుతించే భావాన్ని రెంటిని కూడా ఒక కథలో చూస్తూ మీరు ఆశ్చర్యపోదలుచుకుంటే స్వామి కథలో చదవండి. మీకు ఇష్టం ఉన్న విషయాన్ని, మీకు ఇష్టం లేని విషయాన్ని రెంటిని చూసి రెండింటిని ప్రేమించే గుణం మీకు కావాలని మీరు అనుకుంటే ఈ కథ చదవండి. ఈ కథలో ఉన్నటువంటి ఒక విశేషమైన విషయం ఏమిటంటే అతనికి అందరూ ఇష్టం, పొరపాటు చేసే కొందరి మీద కష్టం. కష్టాన్ని ఇష్టాన్ని స్పష్టంగా చేయడానికి బాగా తొందరపడతాడు. ఆ తొందర నుంచి ఈ కథని విమర్శించడానికి స్థిరమైనటువంటి సిద్ధాంతాలు తీసుకొచ్చి వీటిని విమర్శిస్తే ఇబ్బంది అవుతుంది. ప్రసిద్ధమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చి దీన్ని చూస్తానంటే వీలు. ఈ ఆలోచనకు అనుగుణంగా నేను రాస్తానని అంత రాయడు. నా ఆలోచనకు అనుగుణంగానే నేను రాస్తాను అని అనుకుంటాడు. నక్సలైట్ అంటే అతనికి ఇష్టం, ఆ సిద్ధాంతం ప్రకారం రాస్తాను. మార్క్సిస్ట్ అంటే ఇష్టం, ఆ సిద్ధాంతం ప్రకారం రాస్తానని కూర్చోడు. స్వాములంటే, దేవుళ్ళంటే, గుళ్ళంటే ఇష్టం, వాడు చెప్పినట్టే రాస్తానని కూర్చోడు. తన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు. ఇష్టం వచ్చినట్టు రాస్తున్నప్పుడు అతను చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే వైరుధ్యాల మధ్య ఏదైనా మనం సమన్వయం సాధించడానికి వీలవుతుంది అని ఆ ప్రయత్నం చాలా గొప్పగా చేస్తాడు. మీరు ఒక వ్యక్తి సత్యవతి బిడ్డ కూడా చెప్పింది, ఎవరైనా చెప్తారు, ఒక్కరికి చెప్పి కూర్చుంటారు. వ్యక్తి సత్యవతి కథలో, సత్యవతి గారు సరస్వతి కథలో ఎవరికైనా అది ఒక దళిత స్త్రీ పొందినటువంటి అభ్యుదయాన్ని గురించి చెప్పడానికి రాసిన కథ అని అనుకుంటారు. అది నిస్సందేహంగా అనుకోవలసింది. కానీ కథ మొత్తం నిర్వహించింది బ్రాహ్మణుడు. బ్రాహ్మణుల వల్ల ఆ కథ జరిగింది. బ్రాహ్మణుడు లేకపోతే ఆ కథ లేదు. బ్రాహ్మణ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో పిల్లలు ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు దళితులు అమ్మాయికి ఉద్యోగాన్ని కూడా ఇవ్వడం ఇష్టం లేదు. ఇంకెవరికో ఖాళీగా ఉంది, ఖాళీలు నింపండి అంటాడు డిఈఓ. ఖాళీలు నింపడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ అమ్మాయికి అవకాశం వస్తుంది, ఆమె చదువుతుంది, మీరు చదవడం అక్కడ బిఎడ్ బీడీ చదువు, ఈ అమ్మాయికి ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగం రావడం లేక ఆ అమ్మాయి చదువుకోవడమే ఉంది కానీ ఆ అమ్మాయి పెద్ద ప్రమేయం ఏం లేదు. ఆ అమ్మాయి చదువుకోవడం ఎట్లా జరుగుతుంది? మాది అమ్మాయిగా పుట్టింది, తల్లిదండ్రులు ఏమో క్రైస్తవులుగా మారారు, ఈ అమ్మాయిని ఏమో ఆచార్య బాలికగా ఉంచారు. ఈ అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేసుకునే స్థాయికి వచ్చింది. వాడు అమ్మా నాన్న తీసుకున్న నిర్ణయానికే సరస్వతి కారణం కానీ తనంతట తాను క్రైస్తవ స్త్రీగా పుట్టలేదు, హరిజన స్త్రీగా పుట్టలేదు. హరిజన స్త్రీగా పెంచారు తల్లిదండ్రులు, పెరిగింది. చదువుకోవడం వాళ్ళకు ఉండేటటువంటి హరిజనులకు ఉండేటటువంటి అవకాశాల పరిధిలో చదువుకుంది. చదువుకున్న అమ్మాయికి ఉద్యోగం వచ్చే అవసరం వచ్చినప్పుడు దరఖాస్తు చేసింది, యోగ్యురాలు, ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఈ యోగ్యత వరకు ఆ అమ్మాయిని మనం గౌరవిస్తాం. ఆ అమ్మాయి తనలోకి వచ్చి కాఫీ తాగుగా అనుకుంటుంది, అక్కడ తెచ్చిన కాఫీని. వాళ్ళు వాళ్ళందరూ తాగుతూ ఉండేటటువంటి గ్లాసుల్లో తాను తాగితే ఈ గ్లాసులో రేపు వాడు తాగుతారా అని ఆ అమ్మాయి సందేహిస్తుంది. ఆ అమ్మాయి పరిస్థితిని చూడండి. తర్వాత ఈ తాగిన గ్లాసుని తానే కడుక్కోవాలా, ఎవరైనా కడుగుతారా? అధ్యాపకురాలు, అందరూ అధ్యాపకులే, వాళ్ళ మాటలు అటెండర్ కడుగుతారు దురుస్వామి. ఈ కడిగేది ఒక ఏమన్నా కడుగుతారా? ఎందుకు వచ్చింది ఇప్పుడు? కాఫీ తాగుతూ ఉంటే పోలేదా అనుకుంటుంది.
కాఫీ తాగాలి తమలో పెట్టి నాప తెచ్చుకొని అనుకునే అమ్మాయి తాగకుండా మానేస్తుంది. ఇది ఒక దశ. రెండవ దశలో ఒక బ్రాహ్మణుడు పిల్లవాడికి మొట్టికాయ వేస్తుంది. అలా చేస్తుంది. మొట్టికాయ వేసినందుకు ప్రిన్సిపాల్ రామశర్మ ఈ అమ్మాయి మీద మీరు కారాలు మిరియాలంటే అది ఉంటూ కూర్చున్నాడు. ఆ అమ్మాయిని పీడించడానికి అన్ని వేళల్లో ప్రయత్నిస్తాడు. సాధ్యమైనంత వరకు పీడిస్తాడు. పీడిస్తున్నటువంటి వాడి పీడగా తెలిసి కూడా తిరగబడకుండా భయపడకుండా నిలవడం సరస్వతి చేసే గొప్ప పని. వాడు ఏడిపిస్తూ ఉంటే ఇది ఏడవలేదు, వాడు బాధ పెడుతుంటే ఏమై బాధపడలేదు, కానీ వాడిని నేను అనలేదు, తిరగబడకుండా ఉంది. నువ్వు ఇచ్చాడు. మొట్టికాయ వేసి మనం నిజమని రాశాడు. మొట్టికాయ వేసినందుకు పిల్లలు కొట్టకూడదు, ఇట్లాంటి పని చేశావు కాబట్టి నీ మీద చర్య తీసుకోకూడదని మళ్ళీ ఒక నిమ్మ ఇచ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయి భయం పడుతుంది. భయం పట్టుకొని ప్రసాదరం అనే అతన్ని దీనికి రిప్లై రాసేది మేము సమాధానం రాయాలి కదా, అది రాసేది ఎట్లాగో చెప్పమని అడుగుతుంది. ఎందుకు అడిగింది ప్రసాదరావుని? మిగతా వాళ్ళు ఎందుకు అడగలేదు? మిగతా అందరూ కూడా బ్రాహ్మణ ఉద్యోగులే ఉన్నారు. ప్రసాదరావు మాంసం తినడానికి జంజం తీసేసినటువంటి పురుషోత్తముడు. అతను జంజం తీసేసుకుంటాడు. వాడు ఏమైనా కొంచెం ధర్మంగా మాట్లాడే అవకాశం ఉంది అని. ఇంకొక చిన్న సంగతి కూడా అందులో ఉంది. వాడు ఈ అమ్మాయి పట్ల సానుభూతితో ఉన్నాడు, ఇష్టమేమన్నా చూపిస్తున్నాడా అనేటటువంటి సందేహము కలుగుతుంది. చివరిలో ఇష్టాన్ని ఎంత దాపరికంగా చెప్పగలిగితే అంత మంచిదని కూడా మనసులో అనుకుంటాడు. ఆ అమ్మాయి మీద వాడి ప్రేమ జరుగుతుందని మనకు అర్థమవుతుంది. వీడు ప్రేమిస్తున్నాడు అనుకున్న వాడిని, ఆ అమ్మాయికి 8 సంవత్సరాలు ప్రేమిస్తున్నాడు అనుకున్న వాడిని అసలు నీకు రిప్లై రాసేది చెప్పమంటుంది. ఇక్కడ మళ్ళీ ఆ అమ్మాయిలోని అంతర్సంఘర్షణ. నేను మీ ఇంటికి వచ్చి మీ చేత నేను ఈ జవాబు రాయించుకుంటాను అని అంటుంది. ఈ అమ్మాయి జవాబు రాయలేదా? బాగా చదువుకున్న అమ్మాయి కదా, నిజం చెప్పినట్టే ఉండాలి కదా. తనంతా తాను సమాధానం చెప్పలేక ప్రసాదరావు సహాయం కోరుతుంటే, ప్రసాదరావు సహాయం కోరితే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? వెళితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? కాఫీ ఇస్తే ఆ తాయి క్లాసులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి లేనిపోయిన తలకాయ ఎందుకు కలిగించాలి అని అనుకుంటుంది. అతను శంకరశాస్త్రి ఇద్దరు కలిసి ఈఎంఐ ఇంటికి వస్తారు. నాకు ఇక్కడ తల తిరిగిపోయింది. ఏ బ్రాహ్మణుడు మాదిగ వాళ్ళ ఇంటికి కలెక్టర్ అయినా సరే వెళ్ళడం. ఇది నీకు ఎంత కఠినంగా చెప్తున్నానో వినండి. ఒక బ్రాహ్మణుడు ఉద్యోగస్తుడు వాళ్ళందరితో బాగా ఉండేవాడు, గొప్పగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు మాదిగ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఈ అమ్మాయి ఇంటికి వాళ్ళు ఇద్దరు వచ్చారో సహాయం చేసే దృష్టితో శాస్త్రికి మంచి గుర్తుంది, ప్రసాదరావుకి మంచి గుర్తుంది. వీళ్ళిద్దరు వచ్చి ఈ అమ్మాయి గ్లాసులు ఎవరు కడుగుతారని అనుమానించింది. కానీ 28 సంవత్సరాల పిల్ల, అంతకంటే పెద్దవాడైనటువంటి ప్రసాదరావు ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడడంలో ఆమె సందేహించవలసినటువంటిది ఇంకొకటి ఉంది. ఆమె సందేహం లేకుండా ఉంది. అందుకే ఆ అమ్మాయి గొప్పగా అనుకోవచ్చు. ఏం సందేహించాలంటే వీడి దగ్గరికి ఈ అమ్మాయి ఎందుకు పోతా ఉంది అని లోపం ఏమనుకుంటుందని అమ్మాయి భయపడాలి. ఆ భయం లేకుండా వస్తాడనుకుంది. ఈమె ధైర్యాన్ని తెచ్చుకుంది, భయాన్ని జయించింది, సమాజంలో తలెత్తి తిరగబడగలిగే స్థాయి ఉంది, వెళుతుంది ఊరికే సమాధానం రాయించుకోవడానికి అని మనం అనుకుంటూనే ఉంటాం. ఆమె ధైర్యాన్ని మనం అనుకుంటున్నాం. కాఫీ గురించి అనుకున్నామే అక్రమ సంబంధం అంటే ప్రమాదం అనుకోలేదు. తిరిగి వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు, బ్రాహ్మణులు ఇద్దరు ఇంటికి వచ్చినప్పుడు కాఫీ ఇచ్చింది. 2 సార్లు కాఫీ ప్రస్తావన చూడండి. ఈ కాఫీ ఇస్తే ప్రసాదరావు తాగాడు, శాస్త్రశాస్త్రి తాగలేదు. మంచి పని చేశాడు శాస్త్రశాస్త్రి, తాగడం అసలు రావడమే గొప్ప. వచ్చినటువంటి వాడు తాగకుండా ఉండి
సమాధానం ఏం చెప్పాడంటే వస్తూ వస్తూ తాగి వచ్చారు అని అన్నారు. సరే ఇప్పుడే కదా తాగి తాగి తగ్గింది, తాగి తాగలేదు. ఈ కథ ఇట్లా జరుగుతూ ఉంటే మీకు నేపథ్యంలో ఇంకొక జరుగుతుంది. ఈ అమ్మాయి నేర్పిస్తున్నాడు రామశర్మ హెడ్ మాస్టర్ అని తెలుసుకున్నటువంటి దళిత సంఘం అధ్యక్షుడు ఏమిటో చేస్తున్నామంటే అడిగే పరిస్థితి. అతను ప్రసాదరావు వీళ్ళు మాట్లాడుకునే మాటలు చాలా చదువుకున్న పుస్తకాల నుంచి వచ్చినటువంటి మాటలు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు ఒకడు దళిత మంచి మధ్యలో మాట్లాడతాడు, అంబేద్కర్గా మాట్లాడతాడు, బాగా చదువుకున్న వాడిగా మాట్లాడతాడు. వాడికి పేరు లేదు, దళిత సంఘ అధ్యక్షుడికి పేరు లేదు. వాడికి ఒక 30 మంది పిల్లలు, 20-30 సంవత్సరాల వయసు వాళ్ళు ఒక గుంపు ఉంది. వాళ్ళందరూ వచ్చి ఏమి ఈ అమ్మాయిని బాధపడుతున్నామంట అని చెప్పి కోపడ్డారు రామశర్మ మీద. రామశర్మ రామరామ నేనే వెళ్ళను, అంబేద్కర్ తోడు అప్పుడే వస్తా బొమ్మలు గోడ పెట్టి దాన్ని పెట్టి నేను అట్లేం చేయలేదని చెప్తాడు. అంబేద్కర్ రామశర్మ ప్రాణం ఎక్కడికి పనికి వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కథ మీరు చదివే ఉంటారు. దీన్ని రెండో భాగం మీకు తెలియడం కోసం చెబుతున్నాను. మీకు ఒక భాగమే తెలుస్తూ ఉంది. ఇప్పుడు వాడు నేనేం చేయలేదని సర్దుబాటు చేసుకుంటారు వచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళ చైతన్యవంతులు అయింటే అన్న చూడండి వీళ్ళు అని ప్రసాదరావు అడగకుండా దళిత అధ్యక్షుడిని అడిగి ఉంటే వాడు వచ్చి ఉంటే ఎట్లుండేది అని మేము వాళ్ళు చెప్తున్నాను. నాకు అన్యాయం జరిగింది మేలు చేయండి అని ఒక దళితుడు ఇంకొక దళితుడిని అడిగితే ఆ దళితుడు సహాయం చేయడు. ఇది రూల్. నువ్వు ఏం తప్పు చేసావో, నువ్వేం పొరపాటు చేసావో ఊరికే పెద్ద రామశర్మ అంత పెద్ద మంచి ఎందుకు చేస్తాడు, నువ్వేదో చేసుకుంటావు పోగో అని తరిపేస్తాడు. కానీ శాస్త్రి వెళ్ళి అనవసరంగా ఈ అమ్మాయికి ఇబ్బంది పెడుతున్నాడు మా హెడ్ మాస్టర్ అంటే అమ్మ నా కొడుకు అంత పని చేస్తున్నాడా అని బయలుదేరి వెళ్ళి కొట్టుకొని దులిపొచ్చాడు. దులిపొచ్చిందే కాకుండా పిల్లలందరినీ పంపించాడు. మిమ్మల్ని హత్య చేస్తాం, అడుగుతాం, పురుగులు పెట్టడం, ఇది చేస్తామని మాటల సందర్భం వస్తుంది. తిరిగి వచ్చింది. ఇప్పుడు ఈ కథలో ఈ అమ్మాయి సరస్వతి చాలా బాగా చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేస్తుంది, ప్రేమ కలిగింది, పిల్లల్ని బాగా చూస్తుంది, ఒకటి ముట్టిగా వేసిన అందరూ బాగా చదువుకునేటువంటి దిగాలు చూస్తుంది, అన్నీ బాగున్నాయి. ఈ అమ్మాయికి ఆంతరమైనటువంటి బలహీనత ఒకటి బాగా కలుగుతూ వస్తూ ఉంటుంది. ఏమనుకుంటారు అవతల వాళ్ళు, ఏమనుకుంటారు అవతల వాళ్ళు, నేనేం చేయాలి, నేనేం చేసేవాడు ఏం చేస్తారని ఆమె ప్రతి క్షణం గుంజాటంలో పడుతుంది. చెట్టు చివరికి ఆమె జరిగింది శేషశాస్త్రి కాంతి తాకుండా నేను తాగొచ్చాను చెప్పాను. అంతదాకా గుంజాటంలోనే ఉంటుంది మనిషి. ఆమె అర్థం కావడం ప్రారంభమైంది. ఇప్పుడు ఉద్యోగంలో చేరిన అమ్మాయికి హెడ్ మాస్టర్ కరస్పాండెంట్ దగ్గరికి రిపోర్ట్ చేసి గోడ తెచ్చే పని పోయి ఆ అమ్మాయి ఏమి లేకుండా ఉద్యోగంలో ఉంది. ఉద్యోగంలో ఉండడానికి ఆమె చదువుకోవడం తప్ప, ఓర్పుగా ఉండడం తప్ప, లోపల దిగులు పడుతూ ఉండడం తప్ప ఆమె సొంత వ్యక్తిత్వం ఏమి లేదు. ఆమె విజయవంతంగా జీవించింది. ఆమె జీవించడానికి కారణం ఆమె సొంత శక్తి, వ్యక్తిత్వం కావు. ఎవరి శక్తి? ఈమెకి దర్శనకు పెట్టినటువంటి వాడు రామశర్మ బ్రాహ్మణులకు సహాయం చేస్తాననుకొని దళిత స్త్రీని వేడిపిస్తున్నాను అనడానికి కూరుకొని ఏడ్పించలేక ఏడవడం వాడి బాధ్యత అయింది. గురుమూర్తి అనేవాడు కాఫీ ఇచ్చే అటెండరు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి నాకు కొంచెం తలెత్తు అని మళ్ళీ మాత్రం తెచ్చి పెట్టమంటే నాకు చాలా పని ఉంది మేడం అని చెప్పాడు. ఒక బ్రాహ్మణుడు ఒక ఉద్యోగిని గౌరవంగా పలకరిస్తాడు అని నా కాలంలో నాకు తెలియదు. ఇప్పుడు వాడు ఇంకొకసారి వచ్చి ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ మిమ్మల్ని రమ్మన్నాడు మేడం అని అంటాడు. మిమ్మల్ని అంటున్నాడు సత్యవతి సరస్వతిని మేడం అంటున్నాడు.
ఇది కూడా ఈ అమ్మాయి సాధించినటువంటి గొప్పతనమా, వాడి మంచితనమా అని మనకి సందేహం. వాడు మంచివాడైతే కాఫీ ఎందుకు ఇవ్వలేదు? దళిత వారికి కాఫీ ఇవ్వడం వాడికి ఇష్టం లేదు, దళిత స్త్రీకి ఇవ్వడానికి ఇష్టం లేదు. ఇట్లాంటి సంఘర్షణలో ఈ కథ విజయం సరస్వతి విజయవంతంగా జీవించి చేరుకోవడానికి ఒక బాగానే ఉంది. కానీ కథ కారణమైన వాడు రామశర్మ, కాఫీ ఇవ్వని గురుమూర్తి, అవాడిన ముట్టికాయ తిన్న పిల్లవాడు బ్రాహ్మణుడు, ప్రసాదరావు బ్రాహ్మణుడు, శాస్త్రశాస్త్రి బ్రాహ్మణుడు, కథంతా నడిపిన వాడు బ్రాహ్మణుడు. కథలో దళిత సంఘం అధ్యక్షుడు వచ్చి ఈ సందర్భానికి కూడుకోవడం శాస్త్రశాస్త్రి చెప్పుకోకపోతే జరిగేది కాదు. కథలో వచ్చిన పరిణామం మొత్తం బ్రాహ్మణుల యొక్క ప్రయత్నము, దానికి ప్రత్యామ్నాయంగా జరిగినటువంటి ఏర్పాటు దీనివల్ల వచ్చింది. ఇక్కడ నాయకుడు శాస్త్రశాస్త్రి ప్రసాదరావు, రామశర్మ మన ఆలోచనలో పెట్టుకున్నాం. సరస్వతి విజయం వెనుక ఉన్నటువంటిది ఎవరి ప్రమేయం అని మనం ఆలోచించుకున్నాం. ఈ రెండింటి మధ్య ఒక చిత్రమైనటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఆ సందర్భాన్ని మనం గుర్తుంచుకోవలసిన పరిస్థితి ఇక్కడ సరస్వతిని గురించి కథ రాస్తున్నట్టుగా దళితులందరూ సంతోషిస్తారు. ఈ కథ బ్రాహ్మణుడు చదివితే బ్రాహ్మణ ఆధిక్యాన్ని ఎట్లా ప్రతిష్ఠించాడో చూడండి అని స్వామిని గౌరవిస్తారు. ఒక ఉన్నతమైనటువంటిదని జనం అనుకునే ఒక వర్గం, అలవైంది అనుకునేటటువంటి ఒక వర్గం మధ్య జరిగినటువంటి పోరాటంలో విజయం ఎవరిది? శాస్త్రశాస్త్రి మాత్రమే. జరిగితే ఏమిటి? అనవసరంగా వచ్చిన నింద ప్రమాదం లేకుండా పోవడం వల్ల సరస్వతి బాగుపడింది. ఈ కథలో మీరు బ్రాహ్మణులు తిరుగుతున్నట్టుగా కథ ప్రారంభంలో కనిపిస్తుంది, సరస్వతిని అభినందిస్తున్నట్టుగా కథ ప్రారంభం కనిపిస్తుంది. చివరికి వచ్చేసరికి బ్రాహ్మణులు చేసినటువంటి పేరు కనిపిస్తుంది, సరస్వతి పొందినటువంటి పేరు కనిపిస్తుంది. ఇట్లా కథని అలవడంలో ద్వంద్వాలని, విరుద్ధ భావాలని రెండింటిని మిళితం చేసి కథ చెప్పే నేర్పు స్వామికి బాగా ఉంది. స్వామి చేసినటువంటి దాంట్లో మీరంటారే భావవాదం భౌతికవాదం కలిపారని అట్లాంటి మాటలు, పడికట్టువాడుగా ఉండేటటువంటి మాటలు తీసుకొని వాటిని అన్వయించడానికి ఇతని కథలు పనికిరావు. ఇతని కథని మీరు కథ నుంచి చూస్తే తప్ప తెలియదు. ఎవరో నేనేదో చెప్తామనుకుంటే కుదరదు. ఉన్న సిద్ధాంతాన్ని సమన్వయించడానికి ప్రయత్నం చేయకుండా కథలో ఉన్న విషయాన్ని గుర్తిస్తేనే స్వామికి న్యాయం జరుగుతుంది. కథ చదువుకున్న వాళ్ళు ఇతరమైనటువంటి సంఘటనలు సందర్భాలు లేకుండా ఈ కథలు చదువుకుని ఆనందించడానికి కారణం వైరుధ్యాలని సమన్వయం చేయడంతో ఒక ఏకసూత్రతను సాధించడం స్వామికి చేర్చారు. నాకు సూత్రపాదం అంటే ఏం చెప్తున్నాడు? ఈయన పుస్తకాన్ని ఎందుకు పెట్టాడు? సూత్రుడు కాలిముద్ర వేసాడు పుస్తకం మీద. ఆ కాలిముద్ర పైకి ఒక మొక్క బయటకు వచ్చింది, టేకు మొక్క అండి, టేకు మొక్కే. ఇది బయటికి రావడానికి సూత్రుడి వల్లే సూత్రుడు పాదం మోపిన నేల మీద పట్టబడుతుంది. రైతు వాడు, కూలివాడు, వ్యవసాయం చేసేవాడు, వ్యవసాయదారుడు, రైతు, ఇది చెప్పడానికి సూత్రపాదం కనిపిస్తుంది. సూత్రపాదంలో ఇంకొక ప్రమాదం ఉంది. సూత్రుడి యొక్క పాదం ఒక అర్థం, సూత్రుడి కొరకు ఒక పాదం కొడుతాను. సూత్రుడి పాదం అయితేనేమో నేల మొత్తం సూత్రుడి పాదం, అది నేల పోపినటువంటి. సూత్రుడు పాదం పోపిన నేల మొత్తం పంటమయమైంది, అదే బ్రతుకు జీవితం అవుతుంది. సూత్రుడి కొరకు పాదం అయితే వామనుడి కోసం వచ్చిన మూడో పాదలాగా అవుతుంది. ఈ దృష్టి కూడా అతను ఊహిస్తాడు అని పుస్తకం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటారు. లేకపోతే ఇందులో లేని తీసుకొచ్చే ఒక కథకి పేరు పెట్టడం, లేదు స్వామి కథకి సరిపోతుంది. అట్లా ఇది చూడండి.
ఒక హెచ్ సరస్వతి కదా ఎందుకు పెట్టాడు కానీ నేను చాలా ఆలోచించాను. ఒక హెచ్ ఒక అమ్మాయి కదా, ఇట్లాంటి వాళ్ళు ఉదాహరణకున్నారు. ఒక హెచ్ సరస్వతి ఇంకో హెచ్ సరస్వతి ఉందే, ఈ హెచ్ ఏమిటి అది కథని ఎన్నిసార్లు అయినా మీరు తగ్గి చదవండి, మీకు కనపడదు. ఆ హెచ్ అవసరం ఏమిటో మీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆ అమ్మాయి ఒక పాత్ర అంతే. ఆ అమ్మాయి మాగే పిల్ల చెప్పారు. మనకి కొత్తపురంలోనే మాదిగ నరసింహులు అని ఒకటి పిలుస్తారు, మాదిగ నరసన్న పిలుస్తారు, మాదిగ ఓబులేసు పిలుస్తారు. ఆ కాలం గతించిన తర్వాత మాదిగ సరస్వతి అని పిలవడం లాంటిది నాకు ఎక్కడ కనపడినట్టుగా ఉండదు, ఎక్కడ అర్థమైనట్టుగా ఉండదు. మగవాళ్ళ పేరు దగ్గరే మాదిగ అనిపిస్తుంది. గాంధీ వచ్చిన తర్వాత వీళ్ళ కులాన్ని 59 కులాన్ని ఒక కులం చేస్తానని అనుకొని కొడల హరిజనులని పేరు పెట్టాడు ఆయన. ఆదివంతులని పేరు పెట్టుకున్నారు ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో. ఇక్కడ పేర్లు రాసినప్పుడు హరిజన నరసప్ప, హరిజన ఓబులేసు ఇట్లాంటి పదాలు మనకి రాయలసీమలో బాగా, అనంతపురంలో బాగా వినిపిస్తాయి. హెచ్ అనేటటువంటి పదంతో ప్రారంభమయ్యే అక్షరం తెలుగులో లేదు. మాదిగలకు హెచ్తో ప్రారంభమయ్యేటటువంటి కులం ఉండదు, కాదు, ఇంటి పేరు ఉండదు. ఎన్ని ఇంటి పేరు అన్నా ఎందుకుపోయిన మీరు హెచ్ అనే పేరుతో ప్రారంభమయ్యేటటువంటి ఇంటి పేరు మాదిగలకు ఉండదు. అట్లాంటి మాదిగ కులంలో హెచ్ అనే పేరు ఎందుకు పెట్టాడు ఈయన? మీరు మొత్తం ఆలోచించుకొని ఎక్కడైనా చూడండి, ఎందుకు పెట్టాడు ఈయన పేరు? హరిజన సరస్వతి ఈ పేరు. హరిజన సరస్వతి అంతా కాకుండా హెచ్ సరస్వతి అంటారు. హెచ్ సరస్వతి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని ఒక పేరు పెట్టడంలోనే ఒక గొప్ప పరిణామాన్ని చెప్పడానికి స్వామి ఇష్టపడతారు. మాదిగలు అందామా, మాలలు అందామా, హరిజనులు అందామా, దళితులు అందామా, ఇప్పుడు రాస్తే నీ సరస్వతి అవుతుంది ఆమె. అప్పుడు హరిజన నరసత్వం ఉన్నట్టుగానే ఇప్పుడు దళిత నరసత్వం ఉంటే ఉండొచ్చు. ఇట్లా మార్పు చెందడానికి అంతగా మీరు ఒక్కటే. అతని ప్రతి అక్షరాన్ని భద్రంగా చదివితే తప్ప అతని ఆత్మ మీకు అర్థం కాదు. అతను ఒక్కొక్క చోట వైరుధ్యంతో మాట్లాడినట్టు అనిపిస్తుంది, ఒక్కొక్క చోట ఏవో భిన్నమైనటువంటి ధోరణి చెప్తున్నట్టు ఉంటుంది. అవన్నీ మీకు పరస్పర భావ సంఘర్షణతో మనిషి తలకిందులు అవుతున్నాడని అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా చదివితే బాగా తీవ్రంగా కోపం వచ్చినప్పుడు అంత కోపాన్ని రాయిపోయే ముందు ఎగతాళి మాటలు మాట్లాడతాడు. ఈ ఎగతాళి మాటలు మాట్లాడతా కనుక మిమ్మల్ని ఒక రకంగా ఉల్లాసపరిచేటటువంటి దృష్టి భయంకరమైన కోపం లోపల దాగింది, భయంకరమైన తీవ్ర వేదన దాగింది. దాన్ని చెప్పడానికి కనుక అతను చేసే ప్రయత్నం ఏంటంటే మాట్లాడే కానీ మీరు మొత్తం స్వామి కథను చదివేటప్పుడు అర్థం తాత్పర్యం చేసుకు చదువుకుంటూ పద్యాన్ని చదువుతుందంటే అతని ఆత్మని, అతని ఆవేదాన్ని అర్థం చేసుకుంటూ కథలు చదివితేనే కథలు మీకు అర్థం అవుతాయి, లేకపోతే దోహం పోయే కథలు ఉంటాయి. ఈ చదువుకోవడం వల్ల ఇవన్నీ కూడా దాదాపు 30 సంవత్సరాలు అభివృద్ధిలో పాఠ్య 30 సంవత్సరాల మధ్య రాసే కథలు. ఇప్పుడు రాస్తే అప్పుడు ఉండే సృజన కంటే ఇప్పుడు ఆలోచనలు పెరుగుతుంది. ఈ ఆలోచన పెరిగితే మీకు కొత్త ఆలోచన కలిగే అవకాశం ఉంటుంది. అట్లా మొత్తం ఆలోచనలు ఇచ్చేటటువంటి గొప్ప సాహిత్య సృజన చేస్తున్నవి. నాకు చాలా రచనలు స్వామికి తెలుసు, నేను చాలా రచనలు చదివాను. ఈ చదివడం దీని గురించి పద్ధతి గురించి చెప్పలేదు, ఒక్క గురించే చెప్తున్నా. ఇంత విశ్లేషణ మీకు ఉండకపోతే మీరే చదువుకుంటున్నారు, అసలు అర్థం కాదు. అసలు ఒక్కొక్కప్పుడు ఆడపిల్లలు తింటాడా అని అనుకుంటారు. ఆడపిల్లలంటే పిచ్చి ఇష్టం అతనికి. బ్రాహ్మణ స్త్రీ కంటే శూద్ర స్త్రీ ఇష్టం, శూద్ర స్త్రీ కంటే కురవ స్త్రీ ఇష్టం, కురవ స్త్రీ కంటే మాదిగ స్త్రీ ఇష్టం. ఇటు నుంచి పోతే ఉత్తరోత్తరం బలీయంగా ఉండే స్థితి. ఇటువంటి దృష్టి ఉన్న రచయితని
స్త్రీలని కించపరిచేటట్టు ఒక్కొక్కప్పుడు అన్ని స్త్రీలందరూ కూడాను పిల్లలు కలిగేటటువంటి వారే కానీ ఇవ్వాలని అనుకుంటే వాళ్ళకుండే సమస్యలు ఒకరికి ఉండే సమస్యలు, ఒక వర్గానికి ఉండే సమస్యలు, ఒక కులానికి ఉండే సమస్యలు ఇంకొక కులానికి ఉండవు. దళిత స్త్రీలు అన్ని స్త్రీల లక్షణాలతో పాటు స్పష్టంగా ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ ఆర్థిక శక్తి, వాళ్ళ సంపద సృష్టికర్తలు, భర్తతో పాటు సంపదను సృష్టిస్తారు. వాళ్ళు పని పడ్డ చేసుకుంటారు, శ్రామిక శక్తులు వాళ్ళు. అందువల్ల మాదిక స్త్రీ అంటే అంత అమితమైన ఇష్టం వస్తాయి. గొల్ల స్త్రీ ఇష్టం. ఈ దళిత మాది అయితే గొల్లలకి భావభావనలకు సంబంధం ఉంది. ఆ భావభావనల సంబంధం వల్లే ఈయన వాళ్ళిద్దరిని బాగా ప్రేమించాడు అని నాకు అనిపిస్తుంది. మంచి కథ రాజు స్వామి, మంచి కథ రాజు స్వామి, నువ్వు మంచి సృజన చేస్తున్నావు, నీకు ఇంకా భవిష్యత్తు మన మధ్యలో నేను రావడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, నీవే చిన్నోడులే అని అంటే రాకుండా ఉండే దీని ముందు మాట్లాడడానికి కూడా తప్పించుకున్నాను, కుదరలేదు. రాకుండా ఉండడానికి తప్పించుకోవాలనుకున్నాను. నువ్వు సార్ ఉన్నా చూసుకో సార్, మేము ముసలాడు అవుతున్నాం సార్, 70 ఏళ్ళు అంటే మీరు ఏమనుకుంటున్నారో నన్ను. సరే అయితే నేను వస్తాలే కలుద్దామని. నాకు ఎందుకు భయపడితే రాకపోతే ఇంతమంది చూడలేకపోయేది దిగుతో పోతే ప్రమాదం అని ఆ ప్రమాదం తెచ్చుకోకుండా ఉండాలని వచ్చాను. వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ చూడడానికి సంతోషంగా ఉంది. ఈ కథల్ని ఎప్పుడైనా ఏదైనా అవకాశం వచ్చి ఒక్కొక్క కథ మీద చెప్పాల్సిన సందర్భం వస్తే ఆ కథల్లో ఉండే అతని స్వరూపం మీరు చూడడానికి వీలవుతుంది. గొప్ప కథ ఒక మాట అన్నాను, గొప్ప కథ రచయితలో ఒక 40 మంది చెప్పమంటే నేను నారాయణ స్వామి పేరు చెప్తాను అన్నట్టుగానే 25 మందిలో ఏకోన్ముఖం కానటువంటి వాళ్ళు, బహుముఖాలని మిళితం చేసుకున్న వాళ్ళు, ఆ బహుముఖీనమైనటువంటి జీవితాన్ని సమన్వయం చేసుకుంటున్న వాళ్ళు కొద్ది మంది ఉంటారు. వాళ్ళు కథలు రాస్తే నారాయణ స్వామి కథలాగా ఉంటాయి. నారాయణ స్వామిని ఆశీర్వదిస్తూ మంచి కథలు ముందు సృష్టించమని ఆదేశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.